బావా ఈసారి చలికాలం ఎక్కువగా ఉంటుందంట కదా? ఎంత చలి వచ్చినా నేను ఖాళీగా ఉండదు కదా. పెద్ద మాట అన్నాడు సరాడు. బ్రేకింగ్ న్యూస్, బ్రేకింగ్ న్యూస్. మొగుడు పర్మిషన్ లేకుండా బయటికి వెళ్ళిన 3 నెలలు జైలు శిక్ష, 5 లక్షల జరిమానా తప్పదు. అతనికి పుట్టింటికి వెళ్లాల్సి వచ్చిన భర్త పర్మిషన్ తీసుకోవాల్సిందే అని నిర్ధారించిన హైకోర్టు. ఎవడైనా బై మిస్టేక్ నా అకౌంట్లోకి 2 కోట్లు కొట్టిండు అనుకో, 1 కోటి రూపాయలు పెట్టి ఇల్లు కొనుక్కుంటా, 50 లక్షలు పెట్టి కారు కొనుక్కుంటా, ఇంకో 50 లక్షలు అడుక్కునే వాళ్ళకి ఇచ్చేస్తా. అమ్మో, 50 లక్షలు వాళ్ళకి ఇస్తే నేను అడుక్కోవాల్సి వస్తుంది. తర్వాత 25 లక్షలు వాళ్ళకి ఇచ్చేసి 25 లక్షలు నేను ఉంచేసుకుంటా. ఎక్కువ ఇస్తేనేమి తక్కువ ఇస్తేనేమి ఇష్టంతో ఇవ్వాలి. సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. యూట్యూబ్ లో సబ్స్క్రైబర్స్ రావట్లేదా? అయితే ఇది వినండి. మా అబ్బాయి రావట్లేదు, మీకు తెలిస్తే మాకు చెప్పండి ప్లీజ్. పెళ్లికి ముందు మా అమ్మ నిన్ను పెళ్లి చేసుకోవద్దని చెప్తానే ఉంది. నేనే 2 రోజులు అలిగి కూర్చొని అన్నం తినకుండా ఉంటే నీకు ఇచ్చి పెళ్లి చేసింది. మీ అమ్మ నన్ను కాపాడాలనుకున్నది కదే. ఇన్ని రోజులు మీ అమ్మ నేను తిట్టుకొని వచ్చినా, మీ అమ్మ దేవుడే నన్ను కాపాడాలనుకునింది. మమ్మీ నేను ఈరోజు బడికి పోవడంలే. ఎందుకురా? ఈరోజు నేను చికెన్ తిన్నా. చికెన్ తింటే బడికి పోవా? మా సారు బడి గుడి లాంటిది అన్నారు. చికెన్ తిని ఎవరన్నా గుడికి పోతారా? అందుకే నేను పోవడంలే. లక్ష్మి ఏమైంది బావా? ఏమైంది? ఎందుకు దాచుకోమన్నాడా? బయట పాములు పట్టేళ్ళు వచ్చారే, నిన్ను పట్టకపోతారే.